ప్రభువు తన దూతలను గాలులుగా తన సేవకులను జ్వలించే అగ్నిగా చేయును. జనవరి 2026-25 ఆదివారం. ఈ ఉదయం మన ధ్యానం కోసం శ్రీ మత్తయి సువార్తలో 23 నుండి ఎన్నుకున్నాను. కాబట్టి వారు చెప్పేది ఏమైనా మీరు క్రియాశీలంగా ఆచరించండి, కాని వారు చేసేవి చూడకండి. ఎందుకంటే వారు ప్రకటించుచున్నారు కాని స్వయంగా ఆచరించుటలేదు. శుభప్రభాతం స్నేహితులారా, మనం చెప్పేది మనం సాగే మార్గమై ఉండాలి. ఈ శ్లోకం మీద ధ్యానిద్దాం. ఈ ఉదయం ధ్యాన భావన, మాటలు మరియు క్రియలు సమానంగా ఉండాలి. యేసుక్రీస్తు జనసమూహం మరియు తన శిష్యులతో మాట్లాడుచుండగా స్క్రైబులు మరియు ఫరిసయ్యుల గురించి చెప్పాడు. వారు అధికార స్థానంలో కూర్చుని అధికారంతో బోధిస్తున్నారు, కాని యేసు విషయంలో అధికారం కలిగి జీవించినట్టు కాదు. వారు అధికార స్థానం తీసుకుని మంచిన విషయాలన్నిటినీ ప్రకటిస్తారు. కాబట్టి యేసు శిష్యులకు మరియు జనసమూహానికి వారు చెప్పేది విని ఆచరించండని చెప్పాడు, కాని వారు చేసేది చూడకండని హెచ్చరించాడు. ఇంకా వీరు ప్రకటనలో పరిపూర్ణులు, శాస్త్రాల జ్ఞానంలో మరియు జనపదాల ఆచారాలలో ధృతులు, కాని అదృశ్యంగా ప్రకటించడంలో మంచివారైనా ఆచరణలో మంచివారు కారు. కాబట్టి యేసు శిష్యులకు మరియు జనసమూహానికి వారు చెప్పేది విని గమనించి ఆచరించండి, కాని వారు చేసేది చేయకండని చెప్పాడు. స్నేహితులారా, ఈ రోజు కూడా మనమందరము ప్రకటనలో చాలా మంచివారం, ఇతరులకు జీవిత మార్గాన్ని చెప్పడంలో దిట్టం. కాని మన జీవితాలకు వచ్చేసరికి మనం ప్రకటించేది ఆచరించడంలో మనం చాలా తక్కువగా చేస్తాం. మనం ఉత్తమ ప్రసంగాలు ప్రకటించడానికి నమ్ముతాం, మన జీవితాలకు అవలంబించాల్సిన ఉత్తమ ఆచారాల గురించి చెప్పుకుంటాం. కాని మన జీవితాలు, మన క్రియలు, మన జీవన విధానం మనం ప్రకటించిన వాటికి సరిపోవు. కాబట్టి యేసు హెచ్చరించినట్టు మనం ప్రకటించాలి, ఫరిసయ్యులు మరియు స్క్రైబులలాగా కాకుండా అదే విధంగా ఆచరించాలి. ప్రార్థన. కృపామయ దేవా, మా స్వర్గీయ తండ్రా, మాకు వినడానికి మరియు ఆచరించడానికి సహాయపడుము. మరియు మనం చేసేది చెప్పడానికి కూడా సహాయపడుము, తద్వారా ఇతరులు మాత్రమే వినకుండా మనం ఆచరించేది వారు కూడా ఆచరించాలి. క్రీస్తు నామంలో మా ప్రార్థన. ఆమెన్.